Health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. డ్రింకింగ్ వాటర్ కదా ఇది. ఎస్ ఇది ఆ డ్రాప్స్ వేయగానే అట్లా ఇప్పుడు తీసేస్తే నేను గెలిస్తాను. 10 చుక్కలు 1 లీటర్ నీళ్ళల్లో తాగితే నిత్యం ఆ రీసెర్చ్ నడుస్తూనే ఉంది. ఎవ్రీడే ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలి అనే మా తపన వలన ఇవాళ నీ రిజల్ట్స్ 70,000 మందిని చూసామండి. వాట్ ఈస్ యాక్చువల్లీ ద సెల్ హెల్త్ అంటే? అందవలసిన పోషకాలు అందకపోవటం, అందకూడని విష పదార్థం మీకు నీరు అందటం. అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ తినే ఫుడ్లో మనకు కావాల్సిన పోషకాలు కానీ సో బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ ఏం అంటే దక్కట్లేదు అంటారా? మనం పండించే పంటలన్నీ పురుగుల మందులతో స్నానం చేయించినాయి కదా. క్యాన్సర్ దానికి కూడా మీరు సప్లిమెంట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారా? 300 క్యాన్సర్ పేషెంట్లు రివర్స్ అయ్యారు. అసలు మందులే అవసరం లేకుండా కూడా ఎన్నో దీర్ఘకాలిక రోగాలు అనేది కూడా తగ్గించారు మీరు అని చెప్పేసి కూడా మేము విన్నాం. మందులు లేకుండా షుగర్ తగ్గించడం అనేది మా విధానం. కనీసం 10,000 మందికైనా తగ్గి ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. తగ్గిన తర్వాత మళ్ళీ రాదా? ఈ ప్రోటోకాల్ మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ అనే ప్రోగ్రామ్ని మీరు ఒక 42 రోజులు చేస్తే ఏ జబ్బులు రాకుండా ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకెళ్ళి ఉండొచ్చు అనేది మా విధానం ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఎవరైనా కానీ డైట్ చేస్తూ మరి కొన్ని రోజులు చేసిన తర్వాత ఆపేస్తూ ఉంటారు. అండ్ కానీ మనకున్న రోగాలు ఏదైతే ఉన్నా తగ్గకుండా మరి అది కూడా పెరగడం అనేది కూడా చూస్తుంటాం. కానీ ఇలాంటి వాటి అన్నిటి కూడా చెక్ పెడుతూ మెయిన్గా అయితే మన డైట్ చేస్తూనే దాన్ని కూడా చాలా సింప్లిఫై చేస్తూ మరి ఆ రోగాల్ని కూడా తగ్గించుకోవచ్చు అంటే వినడానికి ఎంత బాగుందో కదా. మరి దీన్ని కూడా అయితే మరి మనందరి మధ్యలో కూడా తీసుకొచ్చి ఇప్పటి వరకు అయితే 70,000+ పేషెంట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మరి ముందుకు తీసుకెళ్తున్న ఈ మహాయజ్ఞంలో ఉంటూ మరి ముందుకెళ్తున్నదే సెల్ హెల్త్ క్లినిక్. మరి ఈ సెల్ హెల్త్ క్లినిక్ విధానం అనేది కూడా ఒబెసిటీ నుంచి క్యాన్సర్ వరకు మధ్యలో ఎన్ని రోగాలు ఉన్నా కానీ వాటన్నిటికీ పర్ఫెక్ట్ సప్లిమెంట్స్ అనేది కూడా ఇస్తూ మరి తగ్గించిన విధానం అనేది కూడా ఇంతమంది హ్యాపీ పేషెంట్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దీని గురించి ఇంకా కొంచెం మనకు వివరించడానికి ఇక్కడ డాక్టర్ చింతా రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి సెల్ హెల్త్ క్లినిక్ సంబంధించి మరి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి ఇది అనేది కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. రామకృష్ణ హెల్త్ లైన్ అనేది కూడా ఉండేది, అది మీ నాన్నగారు కూడా స్టార్ట్ చేశారు. రూపాయికే మరి వైద్యం అనేది కూడా అందించారు. మరి ఇప్పుడు దాన్ని సెల్ హెల్త్గా మార్చడానికి మరి రీజన్ ఏంటంటారు? నేనేం మార్చలేదండి. రామకృష్ణ హెల్త్ లైన్ ఇప్పటికీ అట్లాగే ఉంటుంది. ఓకే. నేను ఉన్నంతకాలం ఉంటుంది. అది మా నాన్నగారి జ్ఞాపకార్థం నేను మొదలు పెట్టుకున్నాను. అది ఒక సేవ దృక్పథంతో మొదలైంది. రూపాయి తీసుకోకుండా ఆయన రూపాయి డాక్టర్గా పేరు పొందారు కాబట్టి దాన్ని కొనసాగింపుగా నేను దాన్ని ఇప్పటికీ నా క్లినిక్ వస్తే రామకృష్ణ హెల్త్ లైన్ మీదే ఉంటుంది పేరు. ఓకే. సెల్ హెల్త్ క్లినిక్ ఎందుకు పెట్టాను అనేది తర్వాత చెప్తాను. రామకృష్ణ హెల్త్ లైన్ అనేది ఫ్రీ సర్వీస్ కోసం పెట్టి ఓకే. ఆయన జ్ఞాపకార్థం 4 సంవత్సరాల కిందటే నేనే ప్రొపరేటర్గా మొదలు పెట్టుకున్నాను. ఓకే. సో ఆ విధానానికి సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం అని గుర్తించిన తర్వాత, అంటే మొదట్లో ఆహారంతో అన్నీ తగ్గిపోతాయి అని భావించాం. మేము కూడా కొంతవరకు నమ్మాం. ఎప్పుడైతే రిజల్ట్ సరిగ్గా రావట్లేదు, వచ్చిన రిజల్ట్స్ నిలబడట్లేదు, ఫంక్షనల్ మెడిసిన్ అవసరం అని మనకు తెలిసినప్పటికీ దాన్ని పక్కకు పెట్టేసి ఆహారంతోనే తగ్గిద్దామని మా దగ్గర ఉన్న కన్సల్టెంట్స్ చెప్తాం వలన కొంత మేర ప్రయాణం చేసిన తర్వాత ఇది ఈ విధానంలో అవ్వదు, సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం, అప్పుడు సెల్ హెల్త్ అనేది స్థాపించడం జరిగింది. మీరైతే సెల్ హెల్త్ అసలు సప్లిమెంట్స్తోనే మరి అయితే మన ఎనర్జీని కూడా కంప్లీట్గా మనకున్న దీర్ఘకాలిక రోగాలు కానీ అన్నీ కూడా మనం అయితే కరెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు ఇది స్టార్ట్ చేశారు. అసలు వాట్ ఈస్ యాక్చువల్లీ ద సెల్ హెల్త్ అంటే? సెల్స్ హెల్త్ అండి. సెల్ హెల్త్ అంటే ఓకే. చాణక్య గారు అనే మీరు 36 లక్షల కోట్ల సెల్స్తో పుట్టారు. మీ యువర్ 36 ట్రిలియన్ సెల్స్ కలిస్తే ఒక మనిషి హ్యూమన్ బాడీ. ఆ సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది, కొత్తవి వస్తూనే ఉంటాయి, నిరంతర ప్రక్రియ. ఆ కొత్తగా వచ్చిన సెల్స్ ఎప్పుడైనా చేయాల్సిన పని చేయకుండా రివర్స్లో పనిచేస్తే జబ్బులు వస్తాయి. ఓకే. సో ఆ సెల్స్ని హెల్దీగా ఉంచటం మా బాధ్యత. ఓకే. తప్పు చేస్తే వాటిని రిపేర్ చేయటం కూడా మా బాధ్యత. అందుకని సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీగా ఉండాలి కాబట్టి సెల్ హెల్త్ క్లినిక్ ఓకే అని పెట్టడం జరిగింది.
ఒక సప్లిమెంటరీ సపోర్ట్ అంటే మాది న్యాచురోపతి విధానం. ప్రాచీన ఆయుర్వేదం, ఏన్షియంట్ ట్రెడిషనల్ మెడిసిన్స్, అది చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అవనివ్వండి, ఆయుర్వేదం అవనివ్వండి, న్యాచురోపతి అవనివ్వండి. ఇప్పుడున్నది మోడర్న్ మెడిసిన్, అల్లోపతి. మాది ఏన్షియంట్ మెడిసిన్ అనుకోండి, ఎప్పటి నుంచో ఉంది. సిమ్టమ్స్ని అడ్రస్ చేయదు, రూట్ కాజ్ని అడ్రస్ చేస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు మీకు అంత సమయం ఇచ్చే సమయం మీకు ఉండట్లేదు. పరుగు పందెం జీవితంలో. ఎక్కడన్నా నొప్పి వచ్చింది, సడన్గా వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటే టెంపరీగా నొప్పి తగ్గిపోతుంది, మీ పనిలో మీరు ఉంటారు. అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ అదే పనిలో ఉంటారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లా కాకుండా అసలు ఆ జబ్బు రాకుండా, ఆ నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మా సెల్ హెల్త్ విధానంలో మొట్టమొదటి మెట్టు. ఓకే. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేయాలి. ఒక 42 రోజులు సంవత్సరంలో బాడీని డీటాక్స్ చేసుకుంటూ, శరీరంలో లోపించిన పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తూ, అది విటమిన్స్ అవనివ్వండి, మినరల్స్ అవనివ్వండి, ఎంజైమ్స్ అవనివ్వండి, పోషక ఆహారం అవనివ్వండి, ఈ ప్రోటోకాల్ మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ అనే ప్రోగ్రామ్ని మీరు ఒక 42 రోజులు చేస్తే ఏ జబ్బులు రాకుండా ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మీరు ఉండొచ్చు అనేది మా విధానం ఇక్కడ. ఓకే. సైకిల్ కొంటేనే సర్వీసింగ్ ఇస్తారు కదండి, ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం లేదు అప్పుడప్పుడు. ఖచ్చితంగా అవసరం. సో దాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తా అంటారు. అంతే. అసలు మందులే అవసరం లేకుండా కూడా ఎన్నో దీర్ఘకాలిక రోగాలు అనేది కూడా తగ్గించారు మీరు అని చెప్పేసి కూడా మేము విన్నాం. అది ఎలా పాసిబుల్ సార్? మందులు లేకుండా అంటే ఫార్మాసిటికల్ డ్రగ్స్ లేకుండా. ఓకే. ఎందుకంటే జనరల్గా మోడర్న్ మెడిసిన్ అల్లోపతి అడ్రస్ చేసేది సిమ్టమ్స్ని. షుగర్ వచ్చింది, జీవితాంతం షుగర్ ట్యాబ్లెట్స్ వాడాల్సిందే. థైరాయిడ్ వచ్చింది, జీవితాంతం థైరాయిడ్ టాబ్లెట్స్ వాడాల్సిందే. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ల గురించి పెద్దగా ఆలోచించరు. వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చిందని మళ్ళీ దానికి ఇంకొక ట్యాబ్లెట్, దానికి ఇంకొక మెడికేషన్, ఇట్లా వెళ్తూ ఉంటుంది. అట్లా కాకుండా అసలు రూట్ కాజ్, అది ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం అనేది వెతికితే సెల్యులార్ లెవెల్లో మనం అడ్రస్ చేసి రూట్ కాజ్ని నిర్మూలించడానికి మా దగ్గర కూడా సప్లిమెంట్స్ అంటున్నారు. సప్లిమెంట్స్ అనగానే, డైటరీ సప్లిమెంట్స్ అనగానే ఒక రకమైన చిన్న చూపు, అది ఫుడ్ సప్లిమెంట్సే కదా అని. బట్ దే ఆర్ ఫంక్షనల్ మెడిసిన్స్, పనిచేసే మందులు. మన వంటిల్లే ఔషధాలయం అండి. పసుపు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఔషధ గుణ లక్షణాలు ఉన్న ఐటమ్సే కదా. వాటినే మేము, మీరు కుర్కుమిన్ కావాలనుకుంటే ఒక 300 గ్రాముల పసుపు తీసుకుంటే దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక 3 నుంచి 5 గ్రాములు కుర్కుమిన్ వస్తుంది. ఓకే. మీరు 300 గ్రాముల పసుపు ఎప్పుడు వాడాలి? ఎన్ని రోజులు పడుతుంది? ఓ 3 నెలలు పడుతుంది. అదే మేము ఎక్స్ట్రాక్ట్ చేసి బయో అవైలబిలిటీ పెంచడానికి పెప్పరైన్ అంటే పెప్పర్ నుంచి ఉన్న కాంపౌండ్ని తీసుకు దాంట్లో కలిపితే 2 గ్రాములు రోజు వేసుకుంటున్నారు. దాని ఎఫికసీ మీరు 300 గ్రాముల పసుపు తిన్నదాంతో సమానం. అట్లా వెల్లుల్లి, గార్లిక్ అంటాం, ఎలిసిన్ ఉంటుంది దాంట్లో కాంపౌండ్, జింజరాల్ ఉంటుంది ఒక కాంపౌండ్. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి న్యాచురల్గా మనం సప్లిమెంటరీ రూపంలో తీసుకుని వాటిని ఫంక్షనల్ మెడిసిన్గా వాడుతూ ఎటువంటి అనారోగ్యాన్నైనా తగ్గించుకోవచ్చు అనేది సెల్ హెల్త్ విధానం. ఓకే. ఉన్నది ఒకటే జబ్బు, అంటే జబ్బుకు కారణం ఒకటే. ఎటువంటి జబ్బు వచ్చినా మీ పేర్లు 1000 పేర్లు చెప్పగలరు మీరు, జబ్బుల పేర్లు చెప్పమంటే. అంతకు మించి పోతే గుర్తు రాకపోవచ్చు, బట్ ఇంకా ఎక్కువ పేర్లు ఉంటాయి, కాఫ్ నుంచి క్యాన్సర్ దాకా. ఈ జబ్బు రావడానికి కారణం ఏంటి? మనలో ఉన్న ఏదో ఒక కణం తప్పు చేయటం వల్ల. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది సెల్ ఈజ్ ద రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. అది మీ లివర్ సెల్స్ తప్పు చేస్తుంటే లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సెల్స్ తప్పు చేస్తుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, అట్లా లంగ్ సెల్స్ తప్పు చేస్తుంటే లంగ్ ప్రాబ్లమ్స్. దాన్ని బేస్ చేసుకుని ఆ జబ్బు పేరు చెప్తున్నారు, బట్ కారణం అయితే సెల్ తప్పు చేయటం. ఓకే. ఆ తప్పు చేయడానికి కారణం మళ్ళీ రెండే కారణాలు. అందవలసిన పోషకాలు అందకపోవటం, అందకూడని విష పదార్థం మీకు నీరు అందటం, టాక్సిసిటీ అండ్ డెఫిషియన్సీ. ఓకే. ఈ సెల్ రిపేర్ చేయాలంటే డీటాక్స్ చేయాలి శరీరాన్ని. విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, న్యూట్రియంట్స్ ఏదైతే తక్కువ ఉన్నాయో, వెళ్ళట్లేదో వాటిని అందించాలి. అంటే మనము ఇప్పుడు ప్రెసెంట్ తినే ఫుడ్లో మనకు కావాల్సిన పోషకాలు కానీ, సో బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ ఏం అంటే దక్కట్లేదు అంటారా? ఇవాళ ఆర్గానిక్
అని చెప్పి అమ్ముతున్నాయి కూడా ఎంతవరకు ఆర్గానిక్ నమ్మలేని పరిస్థితి కదా. ఆహార విధానంతో ఆహారంలో మార్పులు చేసుకుంటూ సప్లిమెంటరీ సపోర్ట్తో ఏదైనా తగ్గిస్తాను అని ధైర్యంగా చెప్తున్నప్పుడు లోపల కొద్దిగా నాకు కూడా భయం వేస్తూ ఉంటుంది. మనం తినేది ఆహారం ఒకసారి వెనక్కి చూసుకుంటే మనం పండించే పంటలన్నీ పురుగుల మందులతో స్నానం చేయించినాయి కదండి. పళ్ళు కూడా తొందరగా పండియాలని కార్బోహైడ్రేట్లతో పండించేయి కదండి. ఫ్రూట్స్ అన్నీ కూడా నిగనిగలు ఆడుతున్నాయి అంటే ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటున్నారు. అది కార్బోహైడ్రేట్ కెమికల్స్ వేసి అట్లా ప్రిజర్వేటివ్ ఎక్కువ రోజులు ఉండటం కోసం చేస్తున్నారు అనేది మర్చిపోతాం. అట్లాగే రిఫైన్డ్ ఆయిల్స్ కెమికల్ 95% కెమికల్సే దాంట్లో ఉంది. ఇంజక్షన్తో పెంచిన కోళ్ళు, ఇంజక్షన్తో పెంచిన మేకలు, త్వరగా పెరగటానికి వాడే చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువుల్లో కానీ అంతా కలుషితమే కదా. ఇప్పుడు జాగ్రత్తగా మంచి ఆహారం తిను అంటే నీకు దొరికే తింటావు, అది భయం మాకు. అందుకే అది మన సప్లిమెంటరీ రూపంలో బయో అవైలబిలిటీ పెరిగేలాగా వాటిని మనం సప్లిమెంటరీ రూపంలో తీసుకొస్తే, అది కూడా సోర్సింగ్ ఎక్కడే హిమాలయాల్లోనూ కొండల మీద పెరిగి న్యాచురల్గా పెరిగినవి మాత్రమే సోర్స్ చేసుకుంటే ఓకే ఎఫికసీ బాగుంటుంది, బయో అవైలబిలిటీ బాగుంటుంది, మేము తగ్గించడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి తినండి అంటప్పుడు బయటికి వెళ్ళి ఆర్గానిక్గా మీకు ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికినా కూడా నేను ఆటో నడుపుకుంటానండి అంత నేను పెట్టుకోలేను అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. వాళ్ళ అందరినీ దృష్టిలో పెట్టుకుని అన్నిటినీ ఒక బేరీజ్ వేసుకున్న తర్వాత ఎస్ సప్లిమెంట్స్ ఆర్ ఫంక్షనల్ మెడిసిన్స్, ఏ జబ్బైనా తగ్గించవచ్చు. అది మళ్ళీ తగ్గింది ఆగాలి, తగ్గి మళ్ళీ రాకూడదు. అది ఎట్లా? ఎందుకంటే వేరే విధానాల్లో ఇప్పుడు బరువు తగ్గుతున్నారు, మళ్ళీ పెరిగేస్తున్నారు, షుగర్ తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇంకా రీసెర్చ్ చేస్తూ ఒక 10 మంది రీసెర్చ్ సైంటిస్టులను పెట్టుకుని అనునిత్యం ఆ రీసెర్చ్ నడుస్తూనే ఉంది. ఎవ్రీడే ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలి అనే మా తపన వలన ఇవాళ ఇన్ని రిజల్ట్స్ 70,000 మందిని చూసామండి. 70,000 మంది సార్ 4 సంవత్సరాలుగా. ఓకే. ఓ 300 పైబడి 300 ఖచ్చితంగా 300 క్యాన్సర్ పేషెంట్లు రివర్స్ అయ్యారు. క్యాన్సర్ దానికి కూడా మీరు సప్లిమెంట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారా? ఖచ్చితంగా. ఓకే. అంటే క్యాన్సర్కి అలోపతి లేకుండా ఎట్లా చేస్తారు అని మీరు అడగచ్చు. అవసరమైన మేర అలోపతి హెల్ప్ కూడా తీసుకోవాల్సి వస్తే మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్గానే వెళ్తుంది మా విధానం. కొన్ని క్యాన్సర్లు కీమో రెసిస్టెన్స్ ఉంటాయి, రేడియేషన్కి రెసిస్టెన్స్ ఉంటాయి. అటువంటి సందర్భంలో కీమోలు కూడా పనిచేయవు, రేడియేషన్లు కూడా పనిచేయవు. అసలు అటువంటప్పుడు ఏం చేయాలి? ఆ క్యాన్సర్ కణానికి ఇంధనం అందకుండా, శక్తి రానివ్వకుండా ఇమ్యూనిటీ పడేయటానికి ఏం చేయాలి? ఓకే. దానికి ఏ సోర్స్ నుంచి శక్తి వెళ్తుంది ఆ సోర్స్ని కట్ చేయాలి. గ్లూకోజ్ బేసిక్ ఆహారం ఏ రోగ కణానికైనా గ్లూకోజ్ని ఎంతవరకు నివారించవచ్చు మన ఆహారంలో కానీ మన సప్లిమెంట్స్లో కానీ. ఓకే. అట్లాగే కొన్ని ఎమినో యాసిడ్స్, గ్లూటామిన్, అర్జినైన్ లాంటివి, వాటి నుంచి కూడా శక్తి పొందుతాయి ఈ క్యాన్సర్ కణాలు కానీ ఏ రోగ కణమైనా, మరి ముఖ్యంగా క్యాన్సర్ కణాలు. ఓకే. వాటిని ఎట్లా ఆపాలి? పూర్తిగా ఆపటం కూడా శరీరానికి మంచిది కాదు. దానికి ఏ మెకానిజం వాడుతూ దాన్ని ఎంతవరకు ఇన్హిబిట్ చేయొచ్చు, ఒమేగా-6 లాంటి ఫ్యాటీ యాసిడ్స్, వీటన్నిటిని ఎలా ఇన్హిబిట్ చేయొచ్చు అనే ఆహార విధానంతో బెర్బరిన్, క్వర్సిటిన్, ఒరాక్సిలిన్, ఫిసాటిన్ లాంటి హెర్బల్ విచక్షణ కలిగిన కీమో డ్రగ్స్ లాగా పనిచేసి కొన్ని సప్లిమెంటరీ సపోర్ట్స్ ఆధారంగానే మనం క్యాన్సర్ని నివారించగలుగుతున్నాం. కీమో కూడా రెస్పాండ్ అవని అట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సపరేట్గా పర్సనల్ కేర్ అనేది కూడా తీసుకొని మీరు చేస్తున్నారా? అంటే ఇది అవుట్ పేషెంటే కానీ ఇన్ పేషెంట్ విభాగం మా దగ్గర ఇంకా లేదు. ఓకే. వాళ్ళని సరైన అవగాహన ఏర్పరిచి అనునిత్యం వారితో ఫాలోఅప్లో ఉంటూ ప్రతిరోజు ఫోన్లో అందుబాటులో ఉంటూ వాళ్ళకి వచ్చిన ప్రతి అనుమానాన్ని నివృత్తి చేస్తూ అర్థమయ్యేదాకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళనొక్కలే కాదు వాళ్ళతో వచ్చిన అటెండెంట్లకు కూడా అర్థం అవ్వాలి, ఇంట్లో చేసే అమ్మకి అర్థం అవ్వాలి. ఇవన్నీ సరి సమపాలలో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. అండ్ మోరోవర్ వాళ్ళకి మిమ్మల్ని చేయమంటే 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు వచ్చే నెల చూద్దామని అంటారు. వాళ్ళకి ప్రాణాంతకం, వాళ్ళకి ఇంకో మార్గం లేదు. దే హ్యావ్ టు డూ ఇట్. రైట్. ఒక నెల అయ్యేపాటికి వాళ్ళకి రిజల్ట్ కనపడుతుంది. ఆ ట్యూమర్ సైజ్ తగ్గటమో, యాక్టివిటీ తగ్గటమో, క్యాన్సర్ యాక్టివిటీ తగ్గటమో, వాళ్ళ ఇమ్యూనిటీ పెరగటం, నమ్మకం కుదురుతుంది. 90% కణాలు బతికేది 90 నుంచి 120 రోజులే కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే 1 కోటి కణాలు చచ్చిపోయామంటే 1 కోటి పుట్టుంటాయి. సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది నిత్యం. అసలు మన దగ్గర లేదా క్యాన్సర్ కణాలు? ఈ సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు మీలో క్యాన్సర్ కణాలు లేవా, నాలో లేవా, ఎవరిలో లేవు? అందరిలోనూ ఉన్నాయి.
ఆ చిన్న టైనీ కణం తప్పు చేస్తుంది, క్యాన్సర్ కణంగా మారుతుంది. కానీ మన ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాటిని చంపేయగలుగుతుంది. ఓకే. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ పడిపోతుందో అవి రెచ్చిపోతాం మొదలు పెడతాయో అప్పుడు అది ప్రాణాంతకం అవుతుంది. అదర్వైజ్ ప్రతి ఒక్కడిలోనూ క్యాన్సర్ కణాలు ఉన్నాయి, కానీ తొక్కి పెట్టగలిగే ఇమ్యూనిటీ కూడా మన దగ్గర ఉంది కాబట్టి మనం కొనసాగలుగుతున్నాం. క్యాన్సర్ దాని గురించి చాలా చక్కగా వివరించారు సార్. కాకపోతే ఇంకొకటి క్యాన్సర్ కంటే ఇంకా భయంకరమైంది ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు అనేది కూడా బీపీ, షుగర్. సో ఈ రెండు దానికి సంబంధించి మన ఇండియా అనేది కూడా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ 5లో కూడా ఒకటిగా ఉంది. మరి దానికి సంబంధించి మరి మన దగ్గర ఇచ్చే సప్లిమెంట్స్ ద్వారా తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం కానీ రివర్స్ అవ్వడం కానీ అట్లాంటిది ఏదన్నా ఉందా? సార్ ఈ ప్రశ్న మీరు అల్లోపతికి వెళ్ళి ఎప్పుడైనా అడిగారా? లేదు సార్. మేమే మీకు కనపడతాం అడుగుతానికి. షుగర్ తగ్గటం అనేది మందులు లేకుండా షుగర్ తగ్గించడం అనేది మా విధానం. కనీసం 10,000 మందికైనా తగ్గి ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. తగ్గిన తర్వాత మళ్ళీ రాదా అన్నప్పుడు ఖచ్చితంగా రాదు, మీరు విచక్షణతో తింటే. ఓకే. మళ్ళీ విచ్చలవిడిగా అంతకుముందు మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి మళ్ళీ నాకు వచ్చింది అంటే మేము చెప్పే నియమాలు పాటించండి. ఓకే. 100 రోజులు 120 రోజుల్లో మేము చెప్పినట్టుగా చేస్తారు. మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తారు సప్లిమెంటరీ సపోర్ట్తో. 5వ రోజు నుంచి మీకు షుగర్ ఉండదు. మొదటి రోజే మీరు వాడే మందుల్ని పారేస్తారు, వాడొద్దని చెప్తాం. ఇన్సులిన్ తీసుకుంటున్నా కూడా ఆపేయమని చెప్తాం. ఓకే. 5వ రోజు 6వ రోజు చూసుకుంటే అతనికి నార్మలే ఉంటుంది. కానీ మొత్తం కోర్సు 120 రోజులు చేసిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇందాక నీకు చెప్పినట్టుగా 42 రోజులు బండి సర్వీసింగ్కి ఇవ్వండి. ఎప్పటికీ రాదు. ఈ మధ్యలో కూడా విచక్షణతో తినండి. ఎప్పుడన్నా విచ్చలవిడిగా తిన్నారు, ఏ పార్టీలకు వెళ్ళారు, ఏ ఫంక్షన్లకు వెళ్ళారు, మీకు దగ్గర ఆయుధం ఉంది కదా, మీకు తెలుసు కదా ఎట్లా చేసుకోవాలో, 4 రోజులు మళ్ళీ పస్తు పెట్టండి వాటిని. ఓకే. బీపీ అనేది హైపర్ టెన్షన్ సార్. అది మన లైఫ్ స్టైల్లో వచ్చిన ప్రాబ్లం. మనం ఈ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి, ఆహార విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. సప్లిమెంటరీ సపోర్ట్ కూడా దానికి అందిస్తాం. మొదటి నెలలోనే బీపీ ట్యాబ్లెట్లు కట్ చేయమని చెప్పాం. నిదానంగా 3 నెలలు అయ్యేటప్పటికి డోస్ కట్ చేసుకుంటూ 3వ నెల అయిన తర్వాత టోటల్గా ఆపేస్తాం. ఓకే. మళ్ళీ బీపీ వచ్చే సమస్య లేదు. అదే మళ్ళీ చెప్పినట్టు 42 రోజులు సర్వీసింగ్. ఓకే. మీరు 42 రోజులు చేయలేకపోతే 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు చేయండి. ఈ 21 రోజులు 42 రోజులు ఈ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నారు అంటారేమో. బాడీలో మెటబాలిజం 21 రోజులకు ఒకసారి మార్పు జరుగుతూ ఉంటుంది. ఓకే. ఏదైనా 2 మెటబాలిక్ చేంజెస్ చేస్తే రిజల్ట్ కనపడుతుంది. ఇట్లా మీరంటే ఇప్పుడు ఏదో కుతూహలంతో అడుగుతున్నారు, కానీ ఇంత మాట్లాడుతుంటే ఎవరైనా సోజ్జబ్బాక అన్నట్టుగా తప్పుకుంటారు సమస్య లేకపోతే. బహుశా అందుకే దీన్ని మూఢనమ్మకంగా మార్చారేమో. అన్ని మతాల్లోనూ హిందువులు మండలం దీక్ష అంటారు, ముస్లిమ్స్ ఆ రోజా అంటారు, ఈ క్రిస్టియన్స్ ఈస్టర్ ఫాస్టింగ్ అంటారు. కనీసం దేవుడికి భయపడన్నా చేస్తారని పెట్టారేమో అని నేను అనుకుంటా. సైంటిఫిక్ లాజిక్ రీజన్ ఏం లేదు, కానీ బట్ 42 days ఎవ్రీ ఇయర్ చేస్తాం మంచిది. వీటి గురించి బాగానే చెప్పారు సార్. కాకపోతే ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో కంప్లీట్ చేంజెస్ రావడంతో ఈవెన్ అమ్మాయిల్లో మనం చూస్తూ ఉంటాం పీసీఓడీస్, పీసీఓఎస్ అండ్ వాటి ద్వారా కూడా వాళ్ళు లాంగ్ టర్మ్లో కూడా చాలా ఇబ్బందులు అనేది కూడా పడుతున్నారు. దానికి సంబంధించి ఏదైనా కానీ మన దగ్గర సప్లిమెంట్స్ ఇస్తున్నారా? సప్లిమెంట్స్ ఇవ్వకుండా ఏ సమస్యకి సప్లిమెంట్ లేకుండా మా దగ్గర లేదు. ఓకే. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన బేసిక్గా పీసీఓడి, పీసీఓఎస్ అనేది పోలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓడి అనేది డిసీజ్. అది ఉండటం వలన మెన్సెస్లో ప్రాబ్లమ్స్ రావటం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావటం, లేడీస్కి మెనోపాజ్ వస్తుంది. మరి మగాళ్ళకి రాదా? మగాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. దాన్ని మెనోపాజ్ అని లేడీస్కి అంటారు. సడన్గా ఆగిపోతుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గిపోవటం లేదా ఆగిపోవటం జరిగిపోతుంది. మగాళ్ళు ఆండ్రోజిన్ అనే హార్మోన్, టెస్టెస్టరాన్, మగ హార్మోన్ టెస్టెస్టరాన్ అంటాం కదా, దాన్ని ఆండ్రోజిన్ అంటాం. దాని ఉత్పత్తి తగ్గిపోవటం ఆగిపోవటం జరుగుతుంది. మూడ్ స్వింగ్స్ వస్తాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత అందరికీ ఈ మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఓకే. దాన్ని ఆండ్రోపాజ్ అంటాం. అది మెనోపాజ్ అంటే ఇది ఆండ్రోపాజ్ అవుతుంది. మగాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవటం అనేది జనరల్గా జరుగుతుంటాయి. దానివల్ల ఏంటంటే ఒక మూడ్ స్వింగ్స్, నిద్ర లేకపోవటం, సెక్షువల్ డ్రైవ్ లేకపోవటం, ఎండ్యూరెన్స్ లేకపోవటం, మజిల్ మాస్ తగ్గిపోవటం, మజిల్ డెన్సిటీ తగ్గిపోవటం, ఇవన్నీ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అదే ఫాస్ట్గా జరిగిపోయింది అనుకోండి, జ్వరం వచ్చేసి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాస్టిక్గా పడిపోయి దాన్ని ఆండ్రోపాజ్ అంటాం. ఓకే.
అదర్వైజ్ దాన్ని కూడా మనం జీవనశైలి మార్పులతో దాన్ని కూడా సరి చేసుకోవచ్చు. హార్మోనల్ లెవెల్ తగ్గిపోకుండా ఆపడానికి కూడా మన సెల్ హెల్త్ విధానం పనిచేస్తుంది. అట్లాగే లేడీస్లో కూడా ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేనేజ్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్, జీవనశైలిలో మార్పులు. సార్ సెల్ హెల్త్లో మీరు ఇప్పుడు చెప్పిన దాని తగ్గట్టు నియర్లీ ఒక 10 to 15 సైంటిస్టులను పెట్టుకొని రీసెర్చ్ అనేది కూడా చేస్తూ సప్లిమెంట్స్ అనేది కూడా అందరికీ అందుబాటులో తీసుకొని వస్తున్నా అంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ యు ఆర్ ప్రొవైడింగ్? ఆర్గన్ బేస్డ్ అండి. ఇప్పుడు లివర్కి సమస్య వచ్చింది, జనరల్గా అందరం వాడేది మిల్క్ థిసిల్ అని వాడతారు. దాంట్లో ఉన్న కాంపౌండ్ ఏంటి, సిలిమారిన్ అని ఉంటుంది. ఆ సిలిమారిన్ని మేము ఫైటోజోమల్ టెక్నాలజీతో ఓకే ఒక సప్లిమెంట్ రూపంలో తీసుకొస్తాం. బయో అవైలబిలిటీ పెరుగుతుంది. వసాక అనే ఒక హెర్బ్ నుంచి లంగ్ ప్రాబ్లంకి, పునర్నవ అనే ఒక హెర్బ్ నుంచి, అది ప్రాచీనంగా వాళ్ళు కొత్తగా వాడేది ఏం కాదు. పునర్నవాలు కానీ వసాకాలు కానీ ఆయుర్వేదం నుంచి కూడా కొనసాగుతుంది. హోమియోపతి వాళ్ళు వాడతారు. కిడ్నీ సమస్య ఉందంటే పునర్నవ వాడతారు. లంగ్ సమస్య ఉందంటే బకోపా వాడతారు. అట్లాగే బ్రెయిన్ సమస్య ఉందంటే రోడియోలో అట్లాంటి కాంబినేషన్తో సప్లిమెంట్ చేస్తాం. ఎన్ని సప్లిమెంట్స్ చేసినా అవి న్యాచురల్ హెర్బల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్సే. అంటే మీ దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సప్లిమెంట్స్? ప్లాంట్ నుంచి, హెర్బ్స్ నుంచి, కొన్ని విటమిన్స్ నుంచి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఉందండి, దాన్ని నానో పార్టికల్గా చేసి ఒక భస్మం లాగా తయారు చేసి దాన్ని లిక్విడ్ ఫామ్లో తీసుకొస్తే ఓకే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దాంట్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. గోల్డ్ కూడా నానో కింద మార్చి మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని కూడా మేము సప్లిమెంటరీ రూపంలో తీసుకొచ్చి వాడతాం. ఒకప్పుడు మన పాత రోజులు గుర్తుంటే వెండి పళ్ళెల్లో భోజనాలు పెట్టేవారు. అవును సార్. ఆ వేడి అన్న ఆ వెండి పళ్ళెలను తింటున్నప్పుడు ఎంతో కొంత చిన్న 1 నానో పార్టికల్ అయినా సిల్వర్ మన నోట్లోకి వెళ్తుంది అనేది అక్కడ ఉన్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, ఎందుకు వాడేవారు అనేది. ఓకే. తర్వాత అది ఎట్లాగో ఎసిడ్గా కూడా ఉండిపోతుంది కాబట్టి ఉంచుకుని ఉంటారు. మధ్యలో బంగారు పువ్వు కూడా పెట్టేవారు. సో నేను అదే ఇప్పుడు నానో సిల్వర్, నానో గోల్డ్ అని తీసుకొస్తున్నాం. ఇట్లా సప్లిమెంటరీ సపోర్ట్ ఈజ్ టోటలీ న్యాచురల్. ఓకే. అండ్ బయో అవైలబిలిటీ సూపర్. అంటే వెంటనే అబ్జర్వ్ అవ్వటం, అది పని చేయటం. కుర్కుమిన్ అనేది బయో అవైలబుల్ కాదు, తొందరగా వాటర్ సాల్యుబుల్ కాదు. ఓకే. అందుకని దాని ఫైటోజోమల్ టెక్నాలజీ పైపరైన్ యాడ్ చేస్తే బయో అవైలబిలిటీ పెరుగుతుంది. ఫైటోజోమల్ టెక్నాలజీతోనే బయో అవైలబిలిటీ పెరుగుతుంది. పైపెచ్చు పెప్పర్లో ఉన్న పైపరైన్ కలిపితే ఇంకా ఎక్కువ బయో అవైలబిలిటీ పెరుగుతుంది. లోపలికి వేసుకున్న వెంటనే అది అబ్జర్వ్ అయ్యి దాని పైన చేయటం మొదలు పెడుతుంది. అంత ఎఫికసీ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటేనే ఇవాళ ఇంతమంది ఈ 70,000 మందికి చూడటం, ఇంత దమ్ముగా మీతో మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.